పవిత్రమైన తిరుమలలో భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు రౌడీజం చేస్తున్నారని ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మండిపడ్డారు. దళిత యువకుడిపై దాడి వీడియోలు తీయడం దౌర్భాగ్యమైన చర్య అని అన్నారు. దాడి వెనుక ఎవరున్నా చర్యలు తప్పవని రామరాజు హెచ్చరించారు. రెడ్డి గారు కానీ అభినయ్ రెడ్డి గారు కానీ వారు సంబంధించినటువంటి మనుషులు దౌర్భాగ్యమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఏదైతే తిరుపతి తిరుమల దేవస్థానం పుణ్యభూమి ఎటువంటిదో ఆ భూమిలో ఆ యొక్క ప్రాంతంలో ఇక రౌడీయిజం చెలాయించాలి, ఒక సంవత్సర కాలం ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కట్టుబడి లేకుండా వారు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక దళితుడిని ఒక ఆర్థికంగా ఏదో ఫైనాన్స్ ఇచ్చో లేకపోతే ఇంకోటి ఇచ్చో అతను సరైన సమయంలో ఇవ్వలేకపోవడం కానీ ఏదైనా కొన్ని సమస్యలు ఉంటే కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి కానీ వారి ఏకంగా ఆఫీస్లోనే పెట్టి వారి అనుచరులతోటి తీవ్రంగా గాయపరచడం కానీ అవి వీడియోలుగా తీసి మొత్తం అంతా కూడా బయట పబ్లిక్ చేయడం కూడా చాలా దౌర్భాగ్యమైన చర్యలు. ఏదైతే ఇలాంటి చర్యల్ని ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ఇట్లాంటి అల్లరమోకలను కానీ రౌడీలను కానీ ఎదరికి ఏదైనా ఈ యొక్క సమాజంలో జరిగేటువంటి సంఘటనలు అన్ని పర్యవేక్షిస్తూ ఉంది ప్రభుత్వం కానీ